నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. రాజకీయం అంటే రంగులు పూసుకోవడం కాదు, రక్తం చిందించడం. వెండి తెరపై కోట్లాది మందిని ఉర్రూతలూగించిన ఒక సూపర్ స్టార్ తన కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు సర్వస్వాన్ని త్యాగం చేసి జనాల్లోకి రావడం వెనుక ఎంతటి వేదన ఉందో మీకు తెలుసా? నిన్నటి విజయ్ గెలుపు వెనుక 15 ఏళ్ల నిశ్శబ్ద పోరాటం ఉంది. ఇవాళ మనం సాధించిన విజయం మాత్రమే చూస్తున్నాం, కానీ దళపతి సాగించిన ఆ కంటక ప్రయాణాన్ని, ఆయన పడ్డ కష్టాలను చూస్తే పడిన కష్టం వృధా కాదు అని ప్రూవ్ చేసింది. విజయ్ రాజకీయ ప్రయాణం 2009లో విజయ్ మక్కల్ ఇయక్కం స్థాపనతో మొదలైంది. అప్పట్లో అందరూ ఇది కేవలం ఒక ఫ్యాన్ క్లబ్ అనుకున్నారు, కానీ విజయ్ తన అభిమానులను సేవకులుగా మార్చారు. ప్రతి గ్రామంలోనూ రక్తం ఇచ్చేందుకు, పేదలకు అన్నదానం చేసేందుకు ఒక బలమైన సైన్యాన్ని తయారు చేసుకున్నారు. సినిమా షూటింగ్లు ముగించుకొని అర్ధరాత్రి వేళల్లో తన క్యాడర్తో రహస్యంగా సమావేశాలు నిర్వహించేవారు. విజయ్ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారని గ్రహించిన అప్పటి అధికార పార్టీలు ఆయనపై దాడులు మొదలుపెట్టాయి. 2013లో తలైవా సినిమా విడుదలైన సమయంలో ఆయన ఎదుర్కొన్న నరకం అంతా ఇంత కాదు. టైమ్ టు లీడ్ అనే ట్యాగ్ లైన్ చూసి భయపడిన అప్పటి జయలలిత ప్రభుత్వం ఆ సినిమాను తమిళనాడులో విడుదల కాకుండా అడ్డుకుంది. థియేటర్ల వద్ద బాంబు బెదిరింపులు వచ్చాయి. తన సినిమాను కాపాడుకోవడానికి విజయ్ స్వయంగా అప్పటి సీఎం ఇంటికి వెళ్లి వేడుకున్న ఫలితం లేకపోయింది. జయలలితతో భేటీ అయ్యేందుకు గంటల తరబడి తన తండ్రితో కలిసి కొడనాడు ఎస్టేట్ వద్ద విజయ్ గేటు బయట ఎదురు చూశారు. ఆ అవమానం విజయ్ మనసులో ఒక బలమైన ముద్ర వేసింది. మన దగ్గర అధికారం లేకపోతే మనల్ని ఎవరు బ్రతకనివ్వరు అని ఆయన ఆ రోజే నిర్ణయించుకున్నారు. విజయ్ అటు సినిమాల్లో రాజకీయ డైలాగులు పెంచుకుంటూ పోవడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కళ్ళు ఆయనపై పడ్డాయి. మెర్సెల్ సినిమాలో జీఎస్టీపై డైలాగులు పెడితే బీజేపీ నేతలు ఆయన మతాన్ని టార్గెట్ చేశారు. సర్కార్ సినిమాలో ప్రభుత్వ పథకాలను విమర్శించారని జయలలిత వర్గీయులు రోడ్ల మీద గొడవ చేశారు. 2018లో తూత్తుకుడి స్టెర్లైట్ కాల్పుల ఘటన జరిగినప్పుడు ప్రభుత్వం ఎవరిని రానివ్వకుండా ఆంక్షలు పెట్టింది. అప్పుడు విజయ్ ఎవరికీ చెప్పకుండా అర్ధరాత్రి పూట తన ముఖానికి మాస్క్ కట్టుకుని ఒక సాధారణ వ్యక్తిలా బైక్ మీద తూత్తుకుడి వెళ్లారు. మరణించిన వారి కుటుంబాలను పరామర్శించి ప్రతి కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సాయాన్ని అందించారు. ఫోటోగ్రాఫర్లను కూడా రానివ్వకుండా ఆయన చేసిన ఆ పర్యటన ఆయనలోని నిజమైన నాయకుడిని జనాలకు పరిచయం చేసింది. నీట్ పరీక్ష వల్ల మెడిసిన్ సీటు రాక ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని అనిత ఇంటికి విజయ్ వెళ్ళిన తీరు రాజకీయ నేతలంతా కెమెరాల ముందు హడావుడి చేస్తే విజయ్ మాత్రం నిశ్శబ్దంగా అనిత తండ్రి పక్కన నేల మీద కూర్చుని ఓదార్చారు. ఆ ఫోటోలు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. విద్యార్థుల సమస్యలపై ఆయనకున్న చిత్తశుద్ధిని ఇది చాటి చెప్పింది. విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ ఆయన అనుమతి లేకుండా విజయ్ మక్కల్ ఇయక్కం పేరుతో రాజకీయ పార్టీని నమోదు చేయాలని చూసినప్పుడు విజయ్ వెనుకాడలేదు. తన పేరు, ఫోటోలు వాడకూడదని స్వయంగా సొంత తండ్రిపైనే కోర్టులో కేసు వేశారు. రాజకీయాల్లో తన ఇమేజ్ని ఎవరు వాడుకోకూడదని ఆయన నిబద్ధతకు ఇది నిదర్శనమని ఆ రోజుల్లో వార్తలు కూడా వచ్చాయి. ఇది 3 ఏళ్లుగా విజయ్ తన మక్కల్ ఇయక్కం వాలంటీర్లను ప్రతి ఊరిలో జరిగే గ్రామ సభలకు హాజరు కావాలని ఆదేశించారు. ప్రజల సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి, అసలు బడ్జెట్ ఎలా కేటాయిస్తారు అనే విషయాలను క్షేత్రస్థాయిలో స్టడీ చేయించారు. అంటే ఆయన సిద్ధాంతపరంగా తన సైన్యాన్ని ఎప్పుడో సిద్ధం చేసుకున్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల రోజున విజయ్ చేసిన పని పెద్ద దుమారం రేపింది. ఇంధన ధరల పెరుగుదలకు నిరసనగా విజయ్ తన లగ్జరీ కార్లను వదిలేసి తన ఇంటి నుంచి పోలింగ్ బూత్ వరకు సైకిల్పై వెళ్లి ఓటు వేశారు. ఎక్కడా నోరు విప్పకుండానే ప్రభుత్వంపై తన నిరసన వ్యక్తం చేసిన తీరు ఆయన సైలెంట్ పాలిటిక్స్ కి ఒక ఉదాహరణ. ఇక కేసుల పరంగా కూడా విజయ్ నానా ఇబ్బందులు పడ్డారు. నెవలి షూటింగ్ స్పాట్ నుంచి ఆయనను ఐటీ అధికారులు అదుపులోకి తీసుకొని గంటల తరబడి విచారించారు. కానీ విజయ్ ఎక్కడా భయపడలేదు. బయటకు వచ్చి తన అభిమానులతో కలిసి వ్యాన్ పై నిలబడి ఒక సెల్ఫీ తీసుకున్నారు. అదే ఆయన ఇచ్చిన అత్యంత పవర్ఫుల్ పొలిటికల్ కౌంటర్. విజయ్ రాజకీయాల్లోకి రాకముందే షాడో గవర్నమెంట్ నడిపారు. ప్రతి జిల్లాలో విజయ్ నైట్ స్కూల్స్ ప్రారంభించి పేద పిల్లలకు చదువు చెప్పారు. విజయ్ మిలగం పేరుతో తక్కువ ధరకే కిరాణా సామాన్లు అందించారు. తన అభిమాన సంఘాల ద్వారా అనేక జిల్లాల్లో ఉచితంగా భోజనం పెట్టే విజయ్ కేఫ్లను నడిపారు. అలాగే పేదలకు ఉచిత వైద్యం అందించే క్లినిక్లను ఏర్పాటు చేశారు. రాజకీయం అంటే గెలిచాక చేయడం కాదు,
చేయాలనుకున్నది ముందు నుంచే చేస్తూ నమ్మకం కలిగించారు. ఆ విషయాన్ని ఆయన చేసిన పనులతోనే నిరూపించారు. ప్రతి ఏటా 10th ఇంటర్ టాపర్లను పిలిచి గంటల తరబడి వారితో గడుపుతూ లక్షలాది రూపాయల స్కాలర్షిప్లు ఇచ్చారు. ఇదంతా ఆయన ఓట్ల కోసం చేయలేదు, జనంలో తనపై నమ్మకం పెంచడానికి చేశారు. కెరీర్ లో ఏడాదికి 200 నుండి 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి చేరుకున్నాక ఒక్క నిర్ణయంతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. నాకు సినిమాల కంటే ప్రజలే ముఖ్యమంటూ తన చేతిలో ఉన్న 6 ప్రాజెక్టులను రద్దు చేసుకుని తమిళిగా వెట్రి కజగం పార్టీని స్థాపించారు. ఇది కేవలం గ్లామర్ కోసం వచ్చిన రాజకీయం కాదు, తన రక్తాన్ని చెమటను ధారపోసి కట్టిన బలమైన కోట. ఇన్నాళ్ళు నువ్వు పడ్డ అవమానాలకు, నీపై జరిగిన దాడులకు నిన్నటి గెలిపే సమాధానం అంటున్నారు ఫ్యాన్స్. 15 ఏళ్ల ఈ నిశ్శబ్ద యుద్ధానికి తమిళనాడు ప్రజలు పట్టాభిషేకం చేశారని కొనియాడుతున్నారు. విజయ్ వాళ్ళ గెలిచారంటే దానికి కారణం ఆయనకున్న గ్లామర్ మాత్రమే కాదు, ఆయన పక్కన నిలబడ్డ కోట్లాది మంది కార్యకర్తలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.